రేపటి నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా కీలక మలుపు తిరగనున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి అసెంబ్లీకి హాజరవుతుండడం ఆసక్తికర పరిణామంగా మారింది. గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా కోల్పోవడం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. అయితే 8 నెలల పాలనలో అధికార కూటమిపై పెరుగుతున్న ఒత్తిళ్లను సద్వినియోగం చేసుకునే వ్యూహంతో జగన్ తిరిగి సభలోకి అడుగుపెడతా ఉన్నారు. అసెంబ్లీలో కేవలం 11 మంది సభ్యులతోటే వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగించాల్సి ఉంది. అధికార కూటమి 164 మంది సభ్యులతో బలంగా ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు జగన్ వ్యూహాత్మకంగా ముందుకెళ్లే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల హామీలు ఇచ్చిన సూపర్ 6 అమల్లో కష్టమైన సాధ్యమైన అసెంబ్లీలో పెద్ద ఎత్తున ప్రశ్నలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అధికార కూటమి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలను హైలైట్ చేస్తూ జగన్పై మాటల దాడికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రతిపక్ష హోదా లేకపోవడం వల్ల జగన్ అసెంబ్లీలో ప్రత్యేకమైన ప్రాధాన్యత లభించదు. కాబట్టి ఆయన గేట్ నెంబర్ 4 నుంచి లోపలికి ప్రవేశించాల్సి ఉంటుంది. ఇది రాజకీయంగా ఆయన స్థాయిని కించపరిచే అంశంగా వైఎస్ఆర్సీపీ భావించే అవకాశం ఉంది. మరోవైపు అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు జగన్, వైఎస్ఆర్సీపీ నేతలపై ఉన్న కేసులు, అవినీతి ఆరోపణలను లేవనెత్తే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు, మాజీ ఎమ్మెల్యేలు వంశీ కేసులు, విశాఖ ఇంద్రభవనం వివాదం వంటి అనేక అంశాలు ఈ అధికార పార్టీ ఎజెండాలో ఉన్నాయన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్న విమర్శలను జగన్ అసెంబ్లీ వేదికగా ఎత్తి చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగ భృతి, మహిళల ఆర్థిక రమణ, రైతులకు మద్దతు ధర, విద్యార్థుల సంక్షేమ పథకాల వంటి హామీలు పూర్తిగా అమలు కాలేదని జగన్ విమర్శించే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఈ నెల 28న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా ప్రజా సంక్షేమ పథకాలకు ఎన్ని నిధులు కేటాయిస్తారో అనే అంశము కీలకం. గత ఏడాది బడ్జెట్తో పోలిస్తే సంక్షేమ పథకాల ఖర్చు పెరిగేనా లేదా మిగిలిన అభివృద్ధి రంగాలకు ప్రాధాన్యత ఇస్తారా అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ తన అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే జగన్ కేవలం 11 మంది సభ్యులతోటి గట్టిగా ఎదుర్కొనే అవకాశం లేకపోలేదు. అసెంబ్లీలో జగన్ అధికార పార్టీల మధ్య మాటల తూటాలు పేరే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు ఒకవైపు ఎండలకు మించిన వేడిని పంచబోతా ఉన్నాయి. ఈ సమావేశాల్లో జరగబోయే రాజకీయ గెలుపు ఓటములు ఏపీ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేయబోతున్నాయి. దీంతో రేపటి నుంచి అసెంబ్లీ సాక్షిగా రాజకీయ వేదికపై హాట్గా డిబేట్లు చోటు చేసుకునే అవకాశం ఉంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల వేదిక రాజకీయం మరింత వేడెక్కనుంది. ఒకవైపు 164 మంది సభ్యులతో అధికార కూటమి బలంగా ఉంటే, మరోవైపు కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో జగన్ తన రాజకీయ పంజాన్ని విప్పేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. గత 8 నెలలుగా ప్రభుత్వం ఎదుర్కొన్న ఇబ్బందులను అసెంబ్లీలో బీభత్సంగా ఎత్తిచూపేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈసారి అసెంబ్లీ వేదికగా జగన్కి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి గేట్ నెంబర్ 2 నుంచి కాకుండా సాధారణ సభ్యుల సలహాలో గేట్ నెంబర్ 4 నుంచి లోపలికి ప్రవేశించాల్సిన పరిస్థితి ఉంది. ఇది రాజకీయంగా ఆయన స్థాయిని తగ్గించడానికి చేసిన ప్రయత్నమేనని వైఎస్ఆర్సీపీ వర్గాలు అంటున్నాయి. అసెంబ్లీలో జగన్ ప్రవేశించే సమయంలో ఓ రేంజ్లో హడావుడి నెలకొండే అవకాశం అయితే లేకపోలేదు. ఎన్నికలకు ముందు అధికార కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీలు ఇంకా అమలు కాలేదని జగన్ పెద్ద ఎత్తున ప్రస్తావించిన అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళా ఆర్థిక సహాయము, ఉద్యోగ భృతి, రైతుల మద్దతు ధర, విద్యార్థుల సంక్షేమం, బీసీ పథకాలు వంటి ప్రత్యేకమైన ఈ పథకాలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని జగన్ అసెంబ్లీలో ధ్వజమెత్తే అవకాశం ఉంది. జగన్తో పాటు వైఎస్ఆర్సీపీ నేతలపై గత 5 ఏళ్లలో చోటు చేసుకున్న వివాదాలను అధికార పార్టీ అసెంబ్లీలో లేవనెత్తబోతా ఉంది. ముఖ్యంగా వైఎస్ వివేకానంద హత్య కేసు, మాజీ ఎమ్మెల్యే వంశీ కేసులు, విశాఖ ఇంద్రభవనం కేసు, అలాగే వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణల విషయంలో కూడా ఈ అంశాలను అధికార పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసి జగన్ను న్యూన్యతను చూపించే ప్రయత్నం చేస్తుందని తెలుస్తోంది. ఈ నెల 28న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటే అవకాశంగా ఉన్నట్టు రాజకీయంగా ఇది కీలకంగా ఉంది. ఇందులో సంక్షేమ పథకాలు ఎక్కువగా నిధులు కేటాయిస్తారా లేక ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారా అనే అంశం హాట్ టాపిక్గా మారబోతుంది. ఈ అసెంబ్లీ సమావేశంలో హాట్ డిబేట్లకు వేదికగా మారకపోతూ ఉన్నాయి. కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో వైఎస్ఆర్సీపీ మునిపెన్నడూ లేని విధంగా గట్టిగా ప్రతిఘటించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఒకవైపు సూపర్ 6 హామీలను నిలదీయడం, మరోవైపు తమపై ఎదురైన అవినీతి ఆరోపణలు తిప్పికొట్టడం, ఈ 2 లక్ష్యాలను వైఎస్ఆర్సీపీ సభలో అడుగుపెట్టబోతా ఉంది. ఏదేమైనా రేపటి నుంచి అసెంబ్లీ వేదిక ఏపీ రాజకీయ సమరం భీకరంగా మారడం ఖాయం. జగన్ తన అస్త్రాలను ప్రయోగిస్తారా లేక అధికార కూటమి గట్టిగా కౌంటర్ ఇస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. రాజకీయంగా ఎవరి అస్త్రం బలంగా ఉంటుందో చూడాల్సిందే మరి.